గత 8 నెలల నుంచి కూడా మత్స్యకారుల ఆవేదన ఆర్తనాదం ఈ 4 జిల్లాలో ఏ విధంగా ఉందో ఒక శాశ్వత పరిష్కారం కోసం నూట 64 గ్రామాలు కలిసి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏదైతే మత్స్యకారుల జీవనోపాధికి గండి కొడుతున్నాయో, మత్స్యకారుల సంపదను మా మత్స్యకారుల సంపదను దోచుకెళ్తున్నారో అలాంటి కడలూరు కారైకల్ బోట్లను పట్టి ఆ బోట్లను పట్టేటప్పుడు ఎంతమందికి తలలు పగిలాయో, రక్తం వచ్చిందో, కాళ్ళు పగిలాయో మా మత్స్యకారులకి అందరికీ తెలుసు. కృష్ణాపురంలో మీటింగ్ ఏర్పరచుకుని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామ కాపుల వ్యవస్థ ద్వారా ఒక తీర్మానం చేసి అందరూ ఒకే తాటిపై వచ్చి మీటింగ్ ఏర్పరచుకుని ఆ యొక్క బోట్లను ఎక్కడ పెడితే బాగుంటుందో అని తరుణంలో ఏదైతే మన జోవల్దిని ఫిషింగ్ హార్బర్ ఉందో అక్కడి బోట్లను పెట్టడం జరిగింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానిది. కాపాడింది వదిలేసి మొన్న లోకేష్ గారు మంత్రి వస్తున్నారని చెప్పి సమయంలో బోట్లు అడ్డంగా ఉంది, ఈ బోట్లు పక్కన పెట్టాలని చెప్పారు. దేనికి బోట్లు పక్కన పెట్టాలా? ఇది ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగిన వాస్తవం ఇది. గత మార్చి నెల 17వ తేదీ బోట్లు అదృశ్యమైపోయినాయి. ఈ రోజున ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, పోలీసుల యంత్రాంగం మీ చేతిలో ఉంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, మెరైన్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. అప్పుడు ఆ బోట్లు ఏ విధంగా అదృశ్యమయ్యాయి? ప్రభుత్వం మీ చేతిలే కదా. ఈ మధ్యనే శాసనసభ్యులు గారు మీ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? వైసీపీ వాళ్ళు దుష్ప్రస్థానం చేస్తున్నారని మాట్లాడారు. నేను ఒకటే ఆడుతున్నా శాసనసభ్యులు గారిని, మీరు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి హార్బర్ ఎక్కడుంది? జోవల్దిని ఫిషింగ్ హార్బర్లో ఉంది, దాన్ని కూడా మీరే శాసనసభ్యులు. మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరు ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో పెట్టుకుని వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా దుష్ప్రచారం చేయలే. గ్రామ కాపుల వ్యవస్థ మీద కాపుల వ్యవస్థ చేశారు ఇప్పుడు దాకా. ఈ నెల 6వ తేదీ వరకు కూడా వైసీపీ పార్టీ మత్స్యకారుల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ప్రెస్ మీట్ పెట్టాల. గ్రామ కాపుల వ్యవస్థ వదిలేసాం మేము. అదే నేను ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు 3 బోట్లు 6 ఫీట్ సీసీ గల ఇంజిన్ గల బోట్లు రిపేర్ చేసి అప్పుడప్పుడు రిపేర్ చేసి గస్తీ తిరుగుతుందని చెప్తున్నారు. ఎక్కడ గస్తీ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది గస్తీ? ఎక్కడ తిరగట్లా. అన్ని గ్రామాల్లో మొన్న ఇసుకపల్లి 3వ తేదీ ఇసుకపల్లి గ్రామంలో 17వ తేదీ నుంచి కూడా 1వ తేదీ వరకు ఎవరు వేటకు పోలా. ఇది వేట సీజన్. ఇది 3వ తేదీ పోతే 25 పడవల వలను పెంచి లాక్కెళ్ళిపోయారు. దాని మీద మాట్లాడకుండా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్తున్నారు. 17వ తేదీ నుంచి ఇప్పటిదాకా కూడా మా మత్స్యకారులు ఎవరు వేటకు పోలా. ఇది వేట సీజన్. ఇది పెద్ద పెద్ద వలల సీజన్. ఇది ఎంత నష్టం జరిగిందో మా మత్స్యకారుల జీవనోపాధి బాధ్యత మీరు కాదా? ఈ ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ మధ్యన మళ్ళా ఏదైతే నెల్లూరు జిల్లాలో దశాబ్దాల కళ, అనేక దశాబ్దాల కళ మత్స్యకారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చూసి కరోనా కష్ట సమయంలో మా మత్స్యకారులు జీవనోపాధికి, కూలీకి గుజరాత్, మంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలకు వెళ్ళి ఆ బాధను చూసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మాజీ మా నాయకుడు ప్రతాప్ రామరెడ్డి కుమార్ ఆరాధ్యంలో ఆ రోజు ఫిషింగ్ హార్బర్ ఏర్పరిచి
చేస్తే మత్స్యకారులు మీరు ఏం చేయాలి? వర్చువల్లో ప్రారంభించారు, మీ ప్రభుత్వం వచ్చింది, ఆడ కోల్డ్ స్టోరేజ్ పూర్తి కాల, ఐస్ ప్లాంట్ పూర్తి కాల, డీజిల్ బంక్ పూర్తి కాల. ఇవన్నీ పూర్తి చేసి మీరేం చేయాలి? మత్స్యకారుల మాకు మత్స్యకారుల సంపద, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంపదని మీరు ఇంకొక సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ సంస్థలు మీరు ఎలా ఇస్తారు? మీరు అదేమిటి ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలకు మీరు అడ్డుపడుతున్నారు. సార్, నేను ఒకటే చెప్తున్నా, పరిశ్రమలకి వైఎస్ఆర్సీపీ పార్టీ మత్స్యకారులు కానీ నాయకులు కానీ మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు పరిశ్రమలు ఇవ్వండి. ఈ కోస్టల్లో ఒక జోబిల్ ఫిషింగ్ హార్బర్ ఉంటే ఈ కోస్టల్లో ఇంకెక్కడ సర్వే చేసి ఏదో ఒక ప్రాంతంలో ఇవ్వండి. మీరు అది ఇవ్వకుండా ఏదైతే మా మత్స్యకారుల్ని పూర్తి చేసి వినియోగం చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ని వదిలేసి ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసి, మేము ఒకటే చెప్తున్నాం, మేము కానీ రోడ్డు మీదకి ఎక్కితే, ధర్నాలు చేస్తే, ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే మా యొక్క మత్స్యకారుల గలం, మా యొక్క నినాదం ఏ విధంగా ఉంటుందో మీరు తప్పకుండా చూస్తారని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను.